హే, ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, మై నేమ్ ఇస్ రాజశేఖర్. నువ్వు ఏ కాలేజ్కి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, టాప్ యూనివర్సిటీకి వెళ్తున్నా, వెళ్ళకపోయినా ఫైనల్ గా ఉద్యోగం తెచ్చుకోవాలంటే హార్డ్ వర్క్ చేయవలసిందే. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వకముందే ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది స్టూడెంట్స్ ఒక ఫ్రీ సెమిస్టర్ ఉండగానే ఉద్యోగం తెచ్చుకుంటున్నారు. ఈ వీడియోని నేను 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ లో మీరు చేయవలసిన దాని గురించి మాట్లాడతాను. సెకండ్ పార్ట్ లో పార్ట్ టైం ఇంటర్న్షిప్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ ఎలా తెచ్చుకున్నానో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనీ అండ్ ఆపర్చునిటీ ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నా నీ చుట్టూ ఉంటుంది, నీకు కనిపిస్తుంది. కానీ అవి నీ చేతిలోకి రావాలంటే రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్ గా నువ్వు బిహేవ్ చేయడం నేర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 1, పార్ట్ టైం జాబ్స్. మీ ఫోకస్ అంతా కూడా మీ గోల్ మీద పెట్టడానికి ప్రయత్నించండి. మీరు పార్ట్ టైంలో ఎక్కువగా సంపాదించడానికి వెళ్తే మీ సమయం వృధా అవుతుంది. నీకు తెలియకుండానే నీ మార్క్స్ అయిపోతుంది. నువ్వు సరైన సమయంలో సరైన స్కిల్స్ నేర్చుకోకపోతే చాలా ఇబ్బందులు పడతావు. నీ జీవితంలో ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవుతుంది. మీ జీవితంలో మీరు ఎంతో సంపాదించగలుగుతారు. లాంగ్ టర్మ్ లో డబ్బులు సంపాదించడానికి సిద్ధమవ్వండి. క్విక్ గా రిచ్ అయిపోవాలనే ఆలోచనల నుంచి బయటికి రండి. మీరు ఇక్కడ ఇంకొక విధంగా ఆలోచించవచ్చు. ఒక స్కిల్ నేర్చుకోండి. ఒక ఫ్రీలాన్సర్ గా మారడానికి ప్రయత్నించండి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, యూట్యూబ్. కానీ ఇవన్నీ కూడా అందరికీ సాధ్యం అవ్వదు. పార్ట్ టైం జాబ్ చేయడం అంత అత్యవసరం అయితే దయచేసి ఎరుకతో చేయడానికి ప్రయత్నించండి. ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు. మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని, మీ క్వాలిటీ ఆఫ్ థాట్స్ ని, మీ క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ ని అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రాసెస్ ని ఎప్పుడూ కూడా యూనిక్ గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. నేను రీసెంట్లీ ఒక ఫ్రెండ్ ని కలిశాను. తను అమెరికాకు వచ్చిన ఫస్ట్ సెమిస్టర్ లోనే ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇలాంటి ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకోగలగాలి. పాయింట్ నెంబర్ 2, ఇంటర్న్షిప్స్. మీరు అమెరికాకి వచ్చిన తర్వాత డే 1 నుంచి ఇంటర్న్షిప్ కి అప్లై చేయడం మొదలు పెట్టండి. మనం F1 స్టూడెంట్ గా అమెరికాకి వస్తున్నప్పుడు మనం మినిమం 2 సెమిస్టర్స్ ఫినిష్ చేస్తేనే మనల్ని ఇంటర్న్ గా రిక్రూట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నేను ఎందుకు ఇంటర్న్షిప్స్ కి డే 1 నుంచి అప్లై చేయమని చెబుతున్నానంటే మీరు రిజెక్షన్స్ కి అలవాటు అయిపోతారు. మీరు జాబ్ డిస్క్రిప్షన్ చదివి 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 ఎక్స్పర్ట్ అయిపోతారు. అసలు రిక్రూటర్స్ ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. ఇంకా మెంటల్ గా స్ట్రాంగ్ అవుతారు. ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో వెతకడం మొదలు పెడతారు. మీరు డే 1 నుంచి ఇంటర్న్షిప్స్ కి అప్లై చేయడం, క్లిక్ అయితే ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టారనుకోండి, మీరు ఫుల్ టైం జాబ్ కి ట్రై చేస్తున్నప్పుడు మీ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అవుతుంది. నేను ఇప్పుడు చూస్తున్నాను కదా, కొంతమంది స్టూడెంట్స్ మాత్రం వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అప్లై చేయడం మొదలు పెడుతున్నారు. అమెరికాలోనే కాదు, ఎక్కడ రిక్రూట్మెంట్ జరిగినా కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కనీసం 2 నెలల నుంచి 3 నెలల సమయం కూడా పట్టవచ్చు. మనం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత కేవలం 90 డేస్ మాత్రమే సమయం ఉంటుంది. ఆ 90 డేస్ లో మనం ఉద్యోగం తెచ్చుకోవాలి. ఒకవేళ ఉద్యోగం తెచ్చుకోకపోతే మళ్ళీ మాస్టర్స్ కి జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇండియాకి వెళ్ళిపోవాలి. ఇక్కడే కొంతమంది కన్సల్టెన్సీలో జాయిన్ అవుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలతోటి నువ్వు ఉండకూడదంటే డే 1 నుంచి ఇంటర్న్షిప్ కి అప్లై చేయడం మొదలుపెట్టు. నీ మాస్టర్స్ నీకు తెలియకుండానే అయిపోతుంది. యుద్ధానికి ముందే సిద్ధమై దానికి కావాల్సిన ప్రిపరేషన్ ముందే చేసుకుని పెట్టుకోగలిగితే ఆపర్చునిటీ ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రావచ్చు. ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ రావడానికి చాలా సమయం తీసుకుంటుంది. అది స్మాల్ ఆపర్చునిటీ అయినా, బిగ్ ఆపర్చునిటీ అయినా, అది నీకు మ్యాచ్ అయినా అవ్వకపోయినా ఫస్ట్ దాన్ని గ్రాబ్ చేసుకోవడానికి ప్రయత్నించు. పాయింట్ నెంబర్ 3, రెజ్యూమే. నీ దగ్గర ఎంత మంచి టాలెంట్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా, రిక్రూటర్ చూసేది కేవలం నీ రెజ్యూమే మాత్రమే. ఆ రెజ్యూమేని నువ్వు కరెక్ట్ గా బిల్డ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో మన రెజ్యూమేస్ AI చదువుతుంది. మీరు డే 1 నుంచి ఇంటర్న్షిప్ కి అప్లై చేయడం మొదలు పెడితే వాళ్ళు అడుగుతున్న స్కిల్స్ మీద నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు, నేర్చుకుంటారు. అండ్ ఇంకొక విషయం, ప్రతి యూనివర్సిటీలో కెరీర్ ఫేర్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ నుంచి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఏదో ఉద్యోగాల కోసం కాదు, ఇంటర్న్షిప్ కోసం కాదు. జస్ట్ మీ రెజ్యూమేని అక్కడున్న రిక్రూటర్ కి చూపించండి, HR కి చూపించండి, డిస్కస్ చేయండి. ప్రస్తుతం మార్కెట్ లో ఎటువంటి స్కిల్స్ నడుస్తున్నాయి, దానిని మీరు ఎరుకతో ఆలోచించిన తర్వాత మీ రెజ్యూమేని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మీకు చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఈ చిన్న చిన్న విషయాలే ఎంతో పెద్ద వాటికి దారి తీస్తూ ఉంటాయి. పాయింట్ నెంబర్ 4, RA అండ్ TA అసిస్టెంట్షిప్స్. మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి, మంచి గ్రేడ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీ లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళతో షేర్ చేయడానికి ప్రయత్నించండి. RA, TA తెచ్చుకోవడం
అంత ఈజీ కాదు, అంత హార్డ్ కూడా కాదు. జస్ట్ మన పర్ఫార్మెన్స్ మీద వాళ్ళు దృష్టి పెడుతూ ఉంటారు. మనం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయగలము, మనం అకాడమిక్స్ ని కూడా బ్యాలెన్స్ చేయగలమని నీ థాట్స్ ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించు. మీరు ఏ సెమిస్టర్ లో ఉన్నా కూడా RA, TA అండ్ GA తెచ్చుకోవచ్చు. రీసెంట్లీ నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. నాకు ఇండియాలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్ ని పక్కన పెట్టేసి అమెరికాలో ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్పమని చెప్పాడు. నాకు ఇలా రీసెర్చ్ అసిస్టెంట్ గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. తనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తను బాగా ఇంప్రెస్ అయ్యారు. పాయింట్ నెంబర్ 5, ఫుల్ టైమ్ జాబ్స్. మీరు ఫుల్ టైమ్ జాబ్ కి ట్రై చేస్తున్నప్పుడు దానికి కావలసినట్టుగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే మీరు అమెరికాకి వచ్చిన తర్వాత డే 1 నుంచి ఇంటర్న్షిప్ కి అప్లై చేయడం మొదలు పెడితేనే మీరు ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలో, మీ రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలో, మీరు అనవసరమైన స్కిల్స్ నేర్చుకుంటున్నారా, అవసరమైన స్కిల్స్ నేర్చుకుంటున్నారా అనేది మీకు అర్థమవుతుంది. మనం యూనివర్సిటీలో చదివేది ఒకటి, ఫీల్డ్ లో వర్క్ చేసేది ఇంకొకటి ఉంటుంది. మీరు మాక్సిమం ఇంటర్న్షిప్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఒక్కసారి ఇంటర్న్షిప్ వస్తే చాలు, అది ఫుల్ టైం కి కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంటర్న్షిప్ తెచ్చుకున్నారు, దాని తర్వాత కోఆప్ చేసుకున్నారు, దాని తర్వాత ఫుల్ టైమ్ గా జాయిన్ అయిపోయారు. మీ సమయం అంతా కూడా ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తే మీరు అలసిపోతారు. ఒక్కసారి అలసిపోతే పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ప్యాషన్ ఉండదు, ఆ పర్పస్ ఉండదు, ఆ టైం ఉండదు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్, నేను అమెరికాకు వచ్చిన 2వ రోజే ఆన్ క్యాంపస్ లో పార్ట్ టైం జాబ్ వచ్చింది. నాకు తెలిసిన వ్యక్తులంటూ ఎవరూ లేరు అమెరికాలో, కానీ ఒకే ఒక్క వ్యక్తి నాకు తెలుసు. తన పేరు తేజ. నా కోసం అకామిడేషన్ సెట్ చేశాడు, మంచిగా చూసుకున్నాడు. పార్ట్ టైం చేసుకుంటూ రీసెర్చ్ అసిస్టెంట్ కి అప్లై చేయడం మొదలు పెట్టాను. నేను అప్లికేషన్ చేసేసి ఊరుకోను, రెజ్యూమేతో పాటు ఒక పర్సనల్ లెటర్ సెండ్ చేస్తాను. మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ తోటి ఆలోచించగలగాలి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ కలిగి ఉన్న వ్యక్తి తను ఎక్కడికి వెళ్ళినా తను ఆపర్చునిటీస్ మాత్రమే చూస్తాడు. ఒకవేళ అక్కడ ఆపర్చునిటీ లేకపోతే తనే ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ తోటి మనం ఉండగలగాలి. అప్పుడు మాత్రమే స్ట్రాంగ్ గా ఉండగలుగుతాం. INR to $కి అలవాటు అవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది. ముందు వచ్చిన వాళ్ళకి ఇక్కడ పార్ట్ టైం జాబ్ లేకపోతే చాలా కష్టపడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంటర్న్షిప్ 500 నుంచి 600 అప్లికేషన్స్ చేశాను. అందులో ఒక 15 ఇంటర్వ్యూస్ అయ్యాయి. ఈ 15 ఇంటర్వ్యూస్ లో కొన్ని రిజెక్షన్స్ వచ్చాయి, 3 ఇంటర్న్షిప్ పొజిషన్స్ వచ్చాయి. అందులో 2 నేను రిజెక్ట్ చేశాను, 1 వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్షన్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. వాళ్ళ ఆఫీస్ కి రమ్మన్నారు, ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్ చూపించారు, ల్యాబ్ చూపించారు. నాకున్న పొజిషన్ కి వాళ్ళు నీకు ఒక వెహికల్ ఇస్తాము, ఈ వెహికల్ కి రెస్పాన్సిబిలిటీ నువ్వు మాత్రమే అని చెప్పారు. అంతా ఓకే అయిపోయింది, శాలరీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 2 days తర్వాత వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం కొన్ని లింక్స్ పెట్టారు. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అడిగారు. నా దగ్గర లేదు. ఇమీడియట్లీగా హెచ్ఆర్కి ఈమెయిల్ చేశాను. మేడం, నా దగ్గర అయితే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నేను డ్రైవింగ్లో చాలా ఎక్స్పర్ట్ని, 2 weeks టైం ఇవ్వగలిగితే నేను LLR తెచ్చుకుంటానని చెప్పాను. ఓకే అండి, నేను మీ అప్లికేషన్ని నేను ఫార్వర్డ్ చేస్తానని చెప్పారు. ఊపిరి పీల్చుకున్నా, LLR తెచ్చుకున్నాను, నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయింది అని ఈమెయిల్ చేసేసాను. అదే రోజు ఈవినింగ్ ప్రస్తుతం ఉన్న మా ఆఫీస్లో పొజిషన్స్ అన్ని అయిపోయాయి, మీ నేమ్ అయితే ప్రియారిటీ లిస్ట్లో ఉంటుంది, ఇంకేమైనా పొజిషన్స్ ఉంటే నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తానని చెప్పాను. 2 weeks అంతా చేంజ్ అయిపోయింది. ఈ ఎక్స్పీరియన్స్ మీతో ఎందుకు చెబుతున్నానంటే అమెరికాలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. వాటన్నిటికీ మీరు సిద్ధం అవ్వడానికి ప్రయత్నించండి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ తోటి ఏం అవసరం అని అనిపించవచ్చు. నేను సివిల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేస్తున్నాను. ఇంటర్న్షిప్ వచ్చిన పొజిషన్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ లో శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ ల్యాబ్కి వచ్చి టెస్ట్ చేయాలి, వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వాలి. ఈ విధంగా ఆ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి నాకు వచ్చిన పొజిషన్ కి అది ఖచ్చితంగా ఉండవలసిందే డ్రైవింగ్ లైసెన్స్. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశం మీకు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ విషయాలని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.